ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను గనుక నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండము 26, 23, 24 వచనాల్లో మనం చదివినట్లయితే, నేను నీకు తోడై ఉన్నాను గనుక నిన్ను ఆశీర్వదించెదను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. సో ఈ మాటలు దేవుడే స్వయాన ఇస్సాకుతో సెలవిస్తూ వచ్చాడు అన్నమాట. సో ఇక్కడ ఇస్సాకు గెరార్ దేశంలో ఉన్నప్పుడు అబీమెలెకు మనము 26వ అధ్యాయం 16వ వచనంలో చదివితే, నీవు మాకంటే బహుబలం గలవాడు గనుక మా ఇద్దరి నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్తూ వచ్చాడు అనమాట. సో తను చెప్పిన తర్వాత ఇస్సాకు గెరార్ లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసిస్తూ వచ్చాడు. సో తన తండ్రి తవ్వించిన బావులను మరలా తవ్విస్తూ వచ్చినప్పుడు గెరార్ కాపర్లు తను వెళ్ళగొట్టినట్లుగా, సో ఈ నీరు మాదే అన్నట్టుగా వాళ్ళు అక్కడ అసూయపడుతూ వచ్చారు. సో అసూయపడిన చోటెల్లా కూడా సో అక్కడ నుండి ఇస్సాకు బయలు వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలము. చివరికి సో దేవుడు 23వ వచనంలో మనం చదివితే, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడుకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానంను విస్తరింపచేసేదనని చెప్పాను. సో మనం ఇక్కడ ఈ భాగంలో చదివినట్లయితే, ఇస్సాకు మీద అక్కడున్న రాజులు సహితము అసూయపడుతూ వచ్చినప్పటికీ సో దేవుడు మాత్రము ఇస్సాకును విడిచిపెట్టలేదు. సో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను అని తనకు సెలవిస్తూ, సో తన జీవితంలో దేవుడే ఇస్సాకు విషయంలో జోక్యం చేసుకుంటూ వచ్చాడు. సో ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా అక్కడ ఉన్నంతకాలం కూడా ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందినని మనం ముందు వచనాల్లో 11, 12 వచనాల్లో కూడా మనం ఆ మాటలన్నీ కూడా చదువుతాం. సో దేవుడు అంతగా ఇస్సాకును ఆశీర్వదిస్తూ వచ్చాడు. సో ఆశీర్వదించిన తర్వాత అబీమెలెకు వాటిని ఓర్వలేకపోతూ వచ్చారు, అసూయపడుతూ వచ్చారు. కానీ దేవుడు మాత్రం ఇస్సాకును వదిలిపెట్టలేదు. తను ఎక్కడున్నప్పటికీ దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. సో దేవుడు తనను ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంటే అక్కడ సో ఇస్సాకు ఇంకా ప్రార్థన చేసి అక్కడ బలిపీఠం కట్టించినట్లుగా కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. మనం కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో చదివితే, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. అది కీర్తన కోరహ్ కుమార్ రచించినటువంటి కీర్తన. సో వాళ్ళకున్న అన్ని ప్రతికూల పరిస్థితుల సహితము దేవుడు ఎవరో వాళ్ళు గ్రహిస్తూ వచ్చారు. సో దేవుడు ఆశీర్వదించే దేవుడని వాళ్ళు ఎరుగుతూ వచ్చారు. మన జీవితంలో కూడా చుట్టూరా అనేకమైన ప్రతికూల అనానుకూల సమస్యలు ఉన్నప్పటికీ, మనల్ని చూసి అసూయపడే వాళ్ళు మన ప్రక్కనే ఉన్నప్పటికీ, కానీ మనం దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు సో వాళ్ళు ఎవరు కూడా మన యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోలేరు. అదే రీతిగా మనం నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం చదివితే, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును. అంటే ప్రతి స్థలంలో కూడా నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదనని మనం వాక్యంలో చదవగలం. ఇక్కడ కూడా దేవుడు స్వయాన మోషేతో ఇశ్రాయేల్ ప్రజలకు ఈ విధంగా చెప్పు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను ఆకాశం నుండి మీతో మాట్లాడితేనని మీరు గ్రహించితిరి, మీరు నన్ను కొల్చుచు అని ఇక్కడ ఈ మాట రాస్తూ వచ్చారు. అంటే దేవునికి అయిష్టమైన వాటిని చేసుకోనకూడదు. సో ఆ విధంగా ఉన్నప్పుడే మీరు అంటే ప్రతి స్థలంలో కూడా నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదని అని చెప్పి దేవుడికి మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే దేవునికి అయిష్టమైన వాటిని మన జీవితంలో తొలగించుకుంటామో, దేవుడు కోరిన ప్రకారం, దేవుడు ఆశించిన ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడితే, మన చుట్టూరా అనేకమైన ప్రతికూల సమస్యలు ఉన్నప్పటికీ, అనానుకూలమైన సమస్యలు ఉన్నప్పటికీ, అంటే ప్రతికూలమైన వ్యక్తులు సో అంటే అసూయపడుతూ మనల్ని ద్వేషించినప్పటికీ, మనం ఆశీర్వాదం పొందకూడదని మన దగ్గర నుండి వాళ్ళు ఆగేయాలని చూసినప్పటికీ, అలాంటి మనుషుల చేతిలో నుంచి కేవలం దేవుడు మాత్రమే తప్పించగలడు. అబీమెలెకు చేతిలో నుంచి సో ఇస్సాకును తప్పించిన రీతిగా చివరికి మనం అదే అధ్యాయంలో చదివినట్లయితే, దేవుడు తను ఆశీర్వదించే విధానం చూస్తూ వచ్చినప్పుడు తిరిగి అబీమెలెకే మళ్ళా ఇస్సాకు దగ్గరికి వెళ్ళినట్లుగా కూడా మనం వాక్యంలో చదవగలం. సో మన చుట్టూనున్న వాళ్ళు కూడా దేవుడు మనలో ఉన్న విధానం, మనల్ని ఆశీర్వదించే విధానం సో దేవుడు చూచేలా అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మనం అంటే దేవుని కలిగి ఉంటూ వచ్చినప్పుడు, ఇస్సాకు ఆ ప్రతికూల సమస్యల్లో అంటే బాధపడలేతాను, కానీ తన తండ్రి యొక్క దేవుణ్ణి తను గుర్తిస్తూ వచ్చాడు. సో దేవుడే తన విషయంలో జోక్యం చేసుకుంటూ వచ్చాడు. సో ఉదయకాలం నీవు కూడా
నీ ఒంటరితనంలో, నిరాశలో ఏమీ ఆశీర్వాదం లేదు నా జీవితంలో, నేనేమి తలపెట్టినా, ఏ కార్యాలు చేసినా అంతా కూడా నిష్ఫలం అవుతుంది, ఏది కూడా నాకు ఆశీర్వాదం రావట్లేదని అనుకుంటున్నావా? కానీ ఇస్సాకు కూడా ఆ సమయంలో బావులన్నీ పూడ్చివేస్తూ వచ్చినప్పుడు, అసూయపడుతూ వచ్చినప్పుడు తన మనసు అలానే తట్టిండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఇస్సాకును విడిచిపెట్టలేదు. ఉదయకాలం దేవుని యొక్క వాక్యం వింటున్న మన జీవితంతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయన నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు అన్న విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను నీకు తోడై ఉన్నాను గనుక నేను ఆశీర్వదించదని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.